జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరకామణి టీటీడీలో జరిగిన 120 కోట్ల చిన్న దొంగతనం మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? పరకామణి కేసులో వందలు వేలు కోట్లు లెక్క దొంగతనాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇది వాళ్ళ దృష్టిలో చిన్న దొంగతనమే. వందల మీద వేల మీద కోట్ల మీద చేసిన వాళ్ళకి ఇది చిన్నదే కదండి. కానీ అది దొంగతనం అంటే దొంగతనమే కదా, చిన్నదా పెద్దదా అన్నది కాదు. చిన్న దొంగతనం మాట్లాడటం కరెక్టేనంటారు. మరి ఆయన సమర్థించుకుంటాడు. సమర్థించుకోక ఏం చేస్తాడు? వాళ్ళ మనిషి కదా, సమర్థించుకోపోతే ఎట్లాగా? అది మాకు కుదరదు. దొంగ అంటే దొంగే. అది పావలైనా 10 పైసలైనా దొంగ అంటే దొంగే మా లెక్కలో. మేము గుళ్ళు దేవస్థానానికి ఎందుకు వెళ్తున్నాం? మేమేదో పిల్లల భవిష్యత్తు బాగుండాలనో, మా జీవితాలు బాగాలనో, ఆరోగ్యాలు బాగాలనో, ఇంకోటో ఫ్యామిలీ పరంగా దేవుడికి మొక్కుకుంటాం. మొక్కుకొని గుడికి వెళ్ళి మా మొక్కులు దేవుడికి సమర్పించుకుంటాం. వాటిని దొంగతనం చేయడం అసహ్యంగా మా మనోభావాలు దెబ్బతినవా? జగన్మోహన్ రెడ్డి $9 కదా, 72,000 కదా, అది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఎన్ని డాలర్లు అనేది కాదండి, అక్కడ దొంగతనం చేశాడా లేదా అన్నది మాకు ముఖ్యం. అంతవరకే. $9, $72, $50 అన్నది కాదు నాకు. దొంగతనం జరిగిందా లేదా, అతను వెనకేసుకొస్తున్నావా లేదా? దొంగ సపోర్ట్ చేయడం బుద్ధి లేకుండా బుద్ధున్నాడు అవడం చేసే పనేనా అది? ఆ జగన్మోహన్ రెడ్డి బుద్ధే ఉంటే ఈ కింద ఉన్న పిల్ల నా కొడుకులందరూ ఎందుకు చేస్తారు దొంగతనాలు? నువ్వు ఉన్నావుగా, నేనేం చేసినా సమర్థించుకోవడానికి, మమ్మల్ని వెనకేసుకోవడానికి. నువ్వు పెద్ద వృక్షం, నీ వెనకాల పిల్ల మొక్కలు మేము బతికేస్తాం. దొంగతనం చేసావు, ఇంకోటి చేసావు అని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని నువ్వు మళ్ళీ సమర్థించుకుంటా వస్తున్నావు బుద్ధి జ్ఞానం లేకుండా. అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము 14 కోట్లు రికవరీ చేసాం, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? 14 కోట్లు రికవరీ చేశారా? అంటే 1000 కోట్లు దొబ్బేసి 14 కోట్లు రికవరీ చేస్తే సరిపోద్దా? చేసిన దగ్గర చేసి మంచి చేసింది నువ్వు 5 పైసలు చేస్తే 10 రూపాయలు చెప్పుకుంటున్నావు. 10 రూపాయలు చేసింది దాన్ని వెనకేసుకొస్తున్నావు. మంచికి సపోర్ట్ చేయాలి ఎప్పుడు ఎవరైనా సరే. చెడుకు కూడా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. అది మాకు నచ్చట్లేదు అసలు. ముందు ఇప్పుడు దొంగతనం చేసినాడు నువ్వు వెనకేసుకొస్తున్నావు. అనుకుంటా జనాలు ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటారు? ఎందుకని అంటారు? జగన్మోహన్ రెడ్డి ఆయనకి చిప్పు దెబ్బిందండి. ఏం మాట్లాడాలో ఆయనకే తెలియదు. ఎందుకంటే 11 సీట్లే కదా ఉన్నది. ప్రతిపక్షంలో కూడా లేడు. ఆయనకు సద్యోగం లేదు, పని పాటు లేదు. తింటున్నాడు, అంతకుముందు దోసుకున్నాయన్ని కూర్చుని ఏం మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు అంతే.